దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము ఆలకిస్తున్నారా? ఇవి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. ఈ మాటలను అనేకులకు అందించుట ద్వారా మీరు కూడా పరోక్షముగా దేవుని పనిని జరిగించిన వారవుతారు. ఎన్నో మాటలను మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకుంటూ ఉన్నాము. సామెతల గ్రంథంలో నుండి జ్ఞానవంతురాలైన స్త్రీ కొరకు, జ్ఞానము లేని స్త్రీ కొరకు, కుటుంబము కట్టే స్త్రీ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకున్నాము. అలాగనే యవనస్తుల కొరకు కూడా మనము తెలుసుకున్నాము. ఈ సమయంలో సామెతల గ్రంథములో మరొక వ్యక్తి కొరకు రాయబడింది. ఆ వ్యక్తి ఎవరు అంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము నుండి ఆ వ్యక్తి మనకు పరిచయం అవుతాడు. ఎవరు అని ఆలోచిస్తున్నారా? అతడే సోమరి. సోమరి వాని యొక్క జీవిత విధానము ఎలా ఉంటుంది? సోమరితనంగా ఉండడం వల్ల ఏం కలిసిస్తుంది? సోమరితనంగా ఉండిపోవడం వలన ఏం సాధించగలుగుతాము? ఏది లేకుండా ఎలా దరిద్రతలోనికి వెళ్ళిపోతాము? ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథము రాయించి ఉంచింది. మనము చురుకైన వారిగా, శ్రద్ధ కలిగిన వారిగా, శ్రమించి పనిచేసేవారిగా ఉండాలని, ఆశీర్వాదకరంగా మనము ఆశీర్వాదకరంగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనలను ప్రోత్సాహపరుస్తుంది. అయితే సోమరివాడు ఈ మాటలను వినినప్పటికీ కూడా ఇలా బ్రతికితే ఆశీర్వాదంగా మనం ఉంటామట అని తెలిసినా వినినా ఆ మాటలను చెవిని ఏమాత్రము కూడా పెట్టడు. ఇంకా తనకు తానే జ్ఞానిని అనుకొని ఆ సోమరితనంలోనే బ్రతుకుతాడు. తద్వారా అతని జీవితానికి దరిద్రత ప్రాప్తిస్తుంది, చాలాసార్లు మరణము ప్రాప్తిస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయూ లేకపోవును. ఏ కాలంలో చేసే పని ఆ కాలంలో చేయాలి, లేకపోతే రైతులు నష్టపోతారు, సోమరితనం వలన దరిద్రులవుతారు అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. ఒక రైతు ఉన్నాడనుకోండి, అందరూ కూడా విత్తనాలు వేసే సమయానికే అతడు కూడా విత్తనాలను వేయాలి. అప్పుడే కదా అందరూ వారి యొక్క పంటను కోసే సమయంలో తన పొలంలోనికి వెళ్ళి తన పంటను కూడా కోయగలడు. కానీ ఈ యొక్క సోమరి అంట ఏ కాలంలో చేసే పని అంటే విత్తనాలు వేసేటువంటి సమయంలో చేయాల్సిన పని చెయ్యక తన భూమిని దున్నడట. అంత నిర్లక్ష్యం అన్నమాట. అలాగున ఉంటే అందరూ పంట కోసుకునేటువంటి సమయానికి తన యొక్క చేను దగ్గరికి వెళ్ళి విచారిస్తే అతనికి ఏమి ప్రయోజనం? అతని దగ్గర ఏమీ కూడా ఉండదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాట ద్వారా దేవుడు మనకు ఏమి తెలియచేస్తున్నాడో తెలుసా? నీకు బలము, శక్తి దేవుడిచ్చాడు. అది ఉండగానే కష్టపడాల్సిన సమయంలోనే మనము కష్టపడి పని చేయాలి. నీ ముందున్నది ఏ పనైనప్పటికీ కూడా దానిని కష్టపడి మనము చేయాలి. ఏదైనా సరే దానిని మనము స్వీకరించి కష్టపడాలి. తర్వాత దేవుని యొక్క దయను కోరుకోవాలి. చాలామంది చూడండి, తమ చేతుల ముందు ఉన్నటువంటి పనిని ఏమాత్రము కూడా చేయరు. ఇంత చిన్నవి నేను చేయనండి, నాకు ఏదో దేవుడు బాగా పెద్దది ఇవ్వాలండి, అప్పుడు నేను తప్పకుండా చేస్తానండి అని ఊరకనే ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగున కాదు, పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. మనము జ్ఞానవంతులమైతే దేవుడు మనకిచ్చిన చిన్నదైనా పెద్దదైనా దానిని మనము కష్టపడి చేసినప్పుడు కొంచెములో నమ్మకముగా ఉండిన వానిని అనేకమైన వాటి మీద అధికారిగా చేస్తానని చెప్పిన దేవుడు నిశ్చయముగా నీ కష్టాన్ని చూసినటువంటి దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు, వాని ఇచ్చ వానిని చంపును. ఈ యొక్క సోమరివాడు ఏది చేయడు, దీవించబడుతున్న వారిని చూస్తూ మాత్రం అసూయపడుతూ ఉంటాడు. సోమరి పని చేయడు కాబట్టి అతడు కోరుకున్నది ఏది కూడా దొరకదు అని దేవుని యొక్క వాక్యము
సెలవిస్తుంది. చాలామందిని చూసినప్పుడు వాళ్ళకి బాగా అదృష్టం కలిసి వచ్చిందండి అంటుంటాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏది కూడా అదృష్టంతో రానే రాదు, కష్టపడితేనే వస్తుంది. నీవు ఏ వ్యక్తులనైతే చూస్తూ ఉన్నావో ఆ వ్యక్తులు ఎంతో కొంత కష్టపడి ఉంటారు. వారి చేతి దగ్గరకు వచ్చినది ఏది తోసివేయకుండా ప్రతి దానిని కూడా కష్టపడి వారు చేసుకుని ఉంటారు. అందుకనే ఆ స్థితిలో ఉన్నారు. అలాగున ఆలోచించాలి జ్ఞానవంతులు. అంతేకాని బుద్ధిహీనతతో వారికి అదృష్టం ఉంది, నాకు అదృష్టం లేదు అనేటువంటి మాటలు ఎప్పుడు కూడా అనకూడదు. అది పరిశుద్ధ గ్రంథానికి పూర్తిగా వ్యతిరేకం. 22వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. సోమరి, బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదునను. ఇక్కడ సోమరి అర్థము లేనటువంటి సాకులను చెప్తూ ఉన్నాడు. ఎందుకు అలాగ సాకులు చెప్తున్నాడు అంటే అతనికి సుఖపడడానికి మాత్రమే అతనికి ఇష్టం, కష్టపడటానికి అతనికి ఇష్టం లేదు ఏమాత్రము కూడా. చాలామంది చూడండి, కష్టించి పని చేయటానికి అసలే ఇష్టపడరు. ఇంకా చాలామంది యవ్వన బిడ్డలైతే కష్టపడి చదివి ఉన్నత స్థాయికి, స్థానానికి, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకునటానికి, ఆ స్థాయికి వెళ్ళటానికి ప్రయాసపడటం మర్చిపోయి ధనాన్ని సంపాదించటం కోసం ఫోన్లోనూ రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. నేను ఆడుకోవడం తప్పు అని చెప్పట్లేదు, ప్రేమతో చెప్తున్నాను. ఏ సమయంలో చేసే పని ఆ సమయంలో చేయాలి. డబ్బు సంపాదించటానికి ముందు దినాలు చాలా ఉన్నాయి. అలాగని చెప్పి డబ్బు డబ్బు అని చెప్పి నీ కంటిని పోగొట్టుకుంటున్నావు. నీకు తెలియకుండానే నీవు ఆ ఫోన్కి ఒక బానిసగా మారిపోతూ ఉన్నావు. ఫోన్లో ఆడుకుంటూ డబ్బు సంపాదిస్తానంటూ చదువుని నిర్లక్ష్య పెడుతున్నావు. నిన్ను కష్టపడి చదివిస్తున్నటువంటి నీ తల్లిదండ్రులకు శూన్యాన్ని చూపిస్తూ ఉన్నావు. సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు. దేనినైనా మరలా తిరిగి మనం సంపాదించుకోవచ్చు, కానీ పోయిన సమయాన్ని మాత్రము మనం ఏమాత్రం కూడా సంపాదించుకోలేం. నీ బలాన్ని కూడా మరలా నీవు సంపాదించుకోలేవు. దినాలు గడిచి వెళ్ళిపోతూ ఉన్నాయి. నీవు బయటకు వెళ్ళి పని చేయాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి. ఒకవేళ నీవు చదువుతున్న వ్యక్తివైతే కష్టపడి చదవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి. నిన్ను కష్టపడి పెంచుతున్నటువంటి నీ తల్లిదండ్రులకు న్యాయం చేయాలి, వారి పేరును నిలవబెట్టాలి. అప్పుడు దేవుడు కూడా నిన్ను చూసి మెచ్చుకుంటాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30 నుంచి 34 వచనాలను చూద్దాం. సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దాని కప్పియుండెను, దాని రాతి గోడ పడియుండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఈ మాటలను మనం అన్నీ కూడా చదివి ఉన్నాము. సోమరివాడు మరి తనకు చేను ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. సోమరివానికి వారసత్వంగా ఏ సంపద వచ్చినా అది అంతా కూడా మరి పూర్తిగా నాశనం చేసుకుంటాడు. ఇక్కడ 30వ వచనంలో అతనికి ద్రాక్ష తోట ఉంది, అతనికి చేను కూడా ఉంది. చక్కగా దాన్ని సేద్యపరుచుకొని సంతోషంగా ఆనందంగా బ్రతకొచ్చు. కానీ అతడు దానిని సరిగ్గా ఉపయోగించడు, కష్టపడడు, ఏమీ చేయడు. సోమరివానికి తన వారసత్వ సంపదగా వచ్చినటువంటి ఆస్తిని కూడా నాశనం చేసుకుంటాడు. కూర్చొని మరి తింటే కొండలైనా కరిగిపోతాయని ఒక సామెత ఉంది. సోమరివాని యొక్క పద్ధతి ఏమాత్రము మంచిది కాదు. అతడు అనుకుంటాడంట, ఏముందిలే, నేను కష్టపడకపోతేనేమి, నాకు ఎంతో కొంత ఉందగా, అది చాలు, దానితో బ్రతికేస్తాను అనుకుంటాడట. సోమరివాని యొక్క ఆలోచనలు కానీ అతని యొక్క పద్ధతి కానీ ఏమాత్రము కూడా క్రమముగా ఉండనే ఉండదు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 13, 14, 15 వచనాలను చదువుకుందాం. సోమరి, దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును.
సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. ఇక్కడ మనం చూసినట్లయితే 16వ వచనంలో కూడా సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును. ఈ యొక్క సోమరి వాడంట మరి తనకు తానే జ్ఞాని అనుకుంటాడంట. ఇంకా ఇతని యొక్క లక్షణాలను రాశాడు కదా. ఇతడంట పాత్రలో చెయ్యి ముంచుతాడట, కానీ ఆ యొక్క చెయ్యిని మరి నోటికి ఏమాత్రము కూడా అందించుకోడు. ఎందుకని అందించుకోడు? అన్నం తినటానికి అతని ఆ కన్నుల ముందు భోజనం పెట్టబడి ఆ పళ్ళెం అతని ముందుకు వచ్చింది. అయితే ఆ పళ్ళెంలో చెయ్యి పెడతాడట, తినాలి అనుకుంటాడట, కానీ కష్టపడి ఆ చేతితో అన్నం తీసుకొని నోటికి ఆ యొక్క అన్నాన్ని అందించుకోవడం కూడా అతనికి కష్టమంట. తన శరీరానికి అది కష్టమైపోతుందేమో, తన చేతికి అది కష్టమైపోతుందేమో అని చెప్పి ఆ పనిని చేయటానికి కూడా ఆలోచిస్తాడట. చూసారా ఎంత భయంకరమో! తన శరీరాన్ని సుఖపెట్టడానికి బాగుగా అలవాటు పడినవాడు సోమరి. అంతేకాదండి, మరి అతడు సాకులు చెప్తూ ఉంటాడట. మంచం మీద పడుకుంటాడంట, పడుకొని మాటలు చెప్తూ ఉంటాడు. నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, అది అంతే. అటు ఇటు కదులుతూ ఉంటాడు, కానీ ముందుకు ఏమాత్రము కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేయడంట. ఇలాంటి సోమరితనం కలిగిన వారికి సాయం చేయటం లాంటి పనులు మనం చేస్తే అది అవివేకమే. సోమరి యొక్క మనస్సు ఎలా ఉంటుందంట తెలుసా? దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. అతన్ని గోధుమలతో పాటు రోటిలో వేసి దంచినప్పటికీ కూడా అతని సోమరితనం అతన్ని విడిచి ఏమాత్రము కూడా పోదంట. మనము ఎప్పుడైనా సహాయం చేయాలి అనుకుంటే పేదవారికి చేయాలి, కానీ సోమరితనం కలిగిన వారికి ఏమాత్రం కూడా చేయకూడదు. అలాంటి వారిని మనం ఎప్పుడు కూడా ప్రోత్సాహపరచకూడదు. సోమరివాడు మరి ఎప్పుడైనా తన యొక్క స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, లేకపోతే సంఘ విశ్వాసుల్లో కానీ ఎవరైనా ఉన్నత స్థితి కలిగిన వారు అతనికి కనబడ్డారనుకోండి, అతడు వారిని చూచి అసూయపడుతూ ఉంటాడట. అసూయపడటం కాదు, ఆలోచించండి. ఒక్క మాట నేను మీకు చెప్తాను. సోమరితనం మరి మనలను ఆలోచన శక్తిని కూడా నశింపచేస్తుంది. మనకంటే బాగున్న వారిని చూసుకున్నప్పుడు మనం ఏమనుకుంటూ ఉంటాం? వాళ్ళు చాలా ఆ గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళండి, వాళ్ళు చాలా ఉన్నోళ్ళండి, వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులండి, వాళ్ళకి చాలా పెద్ద ఉద్యోగం ఉందండి, నేను పేదవాడినండి, నా బ్రతుకు ఇంతే అని. అంత మాత్రమే కాదు, నాకు కూడా వాళ్ళలాగా డబ్బు ఉంటే ఎంత బాగుంటుంది, ఎక్కడైనా నాకు చాలా ఎక్కువ డబ్బు దొరికితే ఎంత బాగుంటుంది, లేకపోతే నేను ఒక పెద్ద ఇంట్లో పుడితే ఎంత బాగుంటుంది అనుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు సోమరివాడు. మన జీవితంలో కూడా ఇలాంటి ఆలోచనలు చాలాసార్లు మనకి వస్తూ ఉంటాయి. మరి ఇంకా కలలు కూడా వస్తాయి. చాలామంది అయితే ధనవంతులైపోతున్నట్లు కలలు కంటూ ఆ కలల లోకంలోనే బతుకుతూ ఉంటారు. అదేదో చాలా పెద్ద ఉద్యోగం అయితేనే చేస్తానండి, చాలా పెద్దదైతేనే నేను కష్టపడతానండి, అది వస్తేనే అనేవారు కొందరైతే, ఇది చేసేస్తా అది చేసేస్తా అనే సమయాన్ని వృధా చేసేవారు ఇంకొందరు. ఈ ఇద్దరు కూడా సోమరులే. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కదా, మరి నీకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారిని, నీకంటే మంచి స్థితిలో ఉన్నవారిని చూసినప్పుడు నీవేం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? వారి చేతికి ఏది వచ్చినా వారు కష్టపడాల్సిన సమయంలో కష్టపడ్డారు. అది చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పని అయినా ఏదైనప్పటికీ కూడా వారు ఎంతో కొంత కష్టపడినదే. ఆ స్థితిలోనికి వారు వెళ్ళలేదు. నీవేం చేస్తున్నావు? ప్రతి అవకాశాన్ని వదులుకుంటూనే ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన బలమంతా వృధా చేస్తూనే ఉన్నావు, సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు. కష్టపడడానికి ఇష్టపడటం లేదు, ఆలోచనలతోనే సమయాన్ని వృధా చేస్తున్నావు. నీవు వారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలే తప్ప వారి యొక్క అదృష్టాన్నో లేకపోతే వారి యొక్క ధనాన్ని చూసి నేను అదృష్టవంతుని కాదు, నేను పేదవాడిని, ఇలాంటి మాటలు మరి సోమరి మాట్లాడేటువంటి మాటలు. అలాంటి మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, చదువుదాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేయువారు అంటే ఇక్కడ ఏలుబడి అనేటువంటి మాట మరి నిత్యరాజ్యము కొరకు రాయబడింది. ఎవరైతే మరి శ్రద్ధ కలిగి ఉంటారో వారు దేవుని పని ఎందు కావచ్చు, ఏ పనైనా వారు నిత్యత్వంలోనికి వెళతారు.
దేవునికి శ్రద్ధగా పనిచేసేవారన్నా, శ్రద్ధగా ప్రార్థన చేసేవారన్నా, శ్రద్ధగా తమ పనులను వారు చేసుకునేవారన్నా, శ్రద్ధగా దేవుని కొరకు ఏదైనా చేసేవారైనా, శ్రద్ధగా దేవుని కొరకు బ్రతికేవారైనా వారు యేసయ్యతో పాటు నీతి నివసించే ఆ రాజ్యములో యేసయ్యతో కలిసి వారు ఏలుబడి చేస్తారట. సోమరులైతే వెట్టి పనులే చేస్తారు. ఎందుకంటే వారు ఎప్పుడు సుఖపడ్డారు, నిత్యత్వంలో వారు కష్టపడతారు. అలాగనే అదే అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏదేదో భాగ్యమని చెప్పట్లేదండి. ధనం కలిగి ఉంటే గొప్ప భాగ్యం, పిల్లలను కలిగి ఉంటే గొప్ప భాగ్యం అని చెప్పట్లేదు. చురుకుగా ఉండడం అంట గొప్ప భాగ్యము అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. చురుకుదనాన్ని సంపాదించుకోవాలి, చురుకుగా బ్రతకాలి. ప్రతి విషయంలో కూడా చేసేటువంటి చేతి పనిలో కావచ్చు, చేసే ఉద్యోగంలో కావచ్చు, నీవు ఏది చేస్తున్నప్పటికీ అది పరిచర్య కావచ్చు, ఏదైనా సరే చురుకుగా పనిచేసేవానికి ధన ధాన్య సమృద్ధిని దేవుడు కలిగిస్తాడట. అట్టివాడు అందరితోనూ ఘనత పొందుతాడు, అనేకులకు మాదిరికరంగా ఉంటాడు. ఇట్టి విధంగా మనము శ్రద్ధ కలిగిన వారిగా, చురుకుదనము కలిగిన వారిగా ఉందాం. అంతేగాని సోమరులుగా, సమయాన్ని వృధా చేసేవారిగా ఎంత మాత్రము కూడా ఉండకూడదు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన సోమరిని కోసం ప్రభా కొన్ని మాటలను మీరు మాకు తెలియచేశారు. మా జీవితంలో సరిచేసుకోవాల్సిన కొన్ని విషయాలను ప్రభా మీరు మాకు తెలియచేశారు. ఆ మాటలను నాయన స్వీకరించి మాలో చేసుకోవలసిన మార్పును నాయనా మేము చేసుకొని నీ మాటకు లోబడేవారిగా, శ్రద్ధగాను చురుకుదనముగాను బ్రతికేవారిగా మమ్మల్ని తయారు చేయండి. ఒక మానవుడు భూమి మీద సంతోషంగా బ్రతకాలి అన్నా, ఆశీర్వాదకరంగా జీవించాలి అన్నా పరిశుద్ధ గ్రంథము ఇచ్చిన ఆజ్ఞలను ఆచరిస్తే చాలు ప్రభా. అయ్యా, ఆ వ్యక్తి యొక్క జీవితము భూమి మీద 100% కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మానవ ప్రయత్నాలు, మానవ ఆలోచనలు నాయన ఇవి నాయన మానవుని నాయన ఉన్నత స్థాయికి, స్థితికి తీసుకుని వెళ్ళవు ప్రభా. అయ్యా, నీవు మాకు సహాయం చేయండి. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఉన్నత స్థితిలో ఉండాలి ప్రభా. అందరూ నాయన అయ్యా మమ్మల్ని చూసి నేర్చుకునే స్థితిలో ఉండాలి, కానీ అందరి చేత వేలు పెట్టి చూపించే స్థితిలో ఎన్నడూ మేము ఉండకూడదు. అందులో ప్రాముఖ్యంగా దేవుని పిల్లలు నాయన చురుకుదనాన్ని కలిగి అయ్యా శ్రద్ధను కలిగి బ్రతుకున్నట్లుగా సహాయమును చేయండి. యవ్వన బిడ్డలను, చిన్న బిడ్డలను నీ హస్తాలకు నేను అప్పగిస్తున్నా. దుష్టుడు నాయన ఎన్నో వలలు వేసి నాయన బిడ్డలను నా తండ్రి నాయన అయ్యా చదువు యందు ఆసక్తి లేని వారిగా చేస్తూ ఉండగా దేవా వాడి చేతిలో నుండి బిడ్డలను విడిపించండి. అయ్యా వారు చదవాల్సిన సమయంలో చదువుకొని అయ్యా ఉన్నత స్థాయికి వారు వెళ్ళినట్లుగా సహాయం చేయండి. దేనికి వారు బానిసలు కాకూడదు నాయన. దుష్టుడు వేస్తున్నటువంటి ప్రతి పన్నాగముల నుండి బిడ్డలను తప్పించండి. అలాగునే స్త్రీలు, పురుషులు నాయన ప్రతి వారము కూడా నాయన మాకు బలము, శక్తి ఉండగానే ప్రభా దానిని ఖర్చు చేస్తూ నాయన అయ్యా సమర్థవంతంగా నాయన నీవు మాకు ఇచ్చిన ఏదైనప్పటికీ కూడా నాయన అది చక్కగా నిర్వర్తించడానికి మీరు కృప చూపించండి. మాలో నుండి సోమరితనాన్ని తీసివేయండి నాయన. ఎందరైతే దేవా నేను కూడా మార్చుకుంటాను, ఒక మంచి జ్ఞానము కలిగిన బిడ్డగా అవుతాను, నేను శ్రద్ధ కలిగి బ్రతుకుతాను, చురుకుదనాన్ని కలిగి బ్రతుకుతాను, చురుకైన ఆలోచనలు కలిగి బ్రతుకుతాను అని నిర్ణయాన్ని తీసుకున్నారు. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. అయ్యా, ఏ మనిషి పరిపూర్ణుడు కాదు నాయన. చెప్పే వ్యక్తులు కానీ, వినే వ్యక్తులు కానీ ఎవ్వరూ పరిపూర్ణులు కాదు. ఎన్నో లోపాలను కలిగి నిత్యము మేము నడుస్తున్నాం ప్రభా. నీ వాక్యం మా యొద్దకు వచ్చినప్పుడు, అద్దము లాంటి నీ వాక్యము మాకు కనబడుతున్నప్పుడు మాలో ఉన్న లోపములు మాకు స్పష్టంగా కనబడతాయి నాయన. సరిచేసుకోగలిగిన మనసులను మీరు మాకు అనుగ్రహించండి. వాక్యానుసారముగా జీవిస్తూ అయ్యా నీ రాకడలో ఎత్తబడే గుంపులోనికి మేమందరము కూడా నాయన అయ్యా సిద్ధపరచబడటానికి కృప చూపించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.